హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన మన వంట ఎగ్ బజ్జీ రెసిపీ చూసేయండి. ఈలోపు మీకోసం ఒక చిన్న కథ. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తూ ఉండేది. ఒక హంస దానికి పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అది ప్రాణమిత్రులు అయ్యారు. ఒకరోజు కప్ప పొరుగులో తామర పువ్వులపై తేలాడుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ఎటు నుంచి వచ్చాడో వేటగాడు హంస మీద హఠాత్తుగా వల విసిరాడు. వలలో చిక్కుకున్న హంస వెలువెల్లాడుతుంది. అది చూసి కప్ప ఏం చేయాలో తోచలేదు. వేటగాడు దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటిలో మునిగి కొంతసేపు ఆగి ముత్యాలతో పైకొచ్చింది. దీనిని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు. అంతే. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు చెప్పినదంతా తన భార్యకు చెప్పాడు. కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది. దానితో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏం మర్యాదగా నీ కొలువులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చే, లేకపోతే హంసను తీసుకువెళ్ళిపోతానని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తా అని అడిగింది. దానితో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పారిపోతూ నా స్నేహితురాలను ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకము, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నాం, అనుభవించు అని గట్టిగా అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశావు అని బాధపడ్డాడు. విన్నారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 గుడ్లు ఉడికించి పక్కన పెట్టి పెంకు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కోసం 1 కప్పు శనగపిండి, దానిలో 1/2 టీ స్పూన్ కారం మరియు 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటినన్నిటినీ తగినంత నీరు పోసుకొని వీడియోలో చూపించిన విధముగా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను బ్యాటర్లో ముంచి మరుగుతున్న నూనెలో వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. వేసుకునిగా గుడ్లు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బజ్జీని 2 భాగాలుగా కట్ చేసి దాని మీద చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు కూడా జల్లి చిన్న నిమ్మకాయ బద్ద కూడా పిండుకోవాలి. ఉల్లిపాయలు వేరుశనగ గుళ్ళతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ కావాలో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి.